ఏపీలో కూటమి ప్రభుత్వ అధ్వాన్న పాలనా ప్రభావం ఎన్డీఏ భాగస్వామి పక్షమైన అన్నా డీఎంకేతో పాటు బీజేపీకి శాపంగా పరిణమించింది. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి పాలన పట్ల దేశవ్యాప్తంగా తెలుగువారిలో తీవ్ర వ్యతిరేకత పెల్లుబుకుతోంది. ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా రెడ్ బుక్ రాజ్యాంగంతో అరాచకాలు సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తమిళనాడు ఎన్నికల్లో చంద్రబాబు ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో అన్నా డీఎంకే బీజేపీలకు ఘోర పరాజయాలు తప్పలేదు. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి అక్కడ ప్రచారం చేయకపోయినా ఆయనతో టీవీకే అధినేత విజయ్ కలిసి ఉన్న ఫోటోని వాడి టీవీకే పార్టీ ప్రభంజనం సృష్టించింది. జనాదరణ విషయంలో ఎవరు ఏమిటో మరోసారి నిరూపితమైంది. ఎన్డీఏలో ఉన్న చంద్రబాబు నాయుడుతో పాటు టీడీపీకి చెందిన కేంద్ర మంత్రులు తమిళనాడు ఎన్నికల్లో తెలుగువారు ఎక్కువగా ఉండే నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు. అయితే వీరు ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో అన్నా డీఎంకే బీజేపీలకు ఘోరమైన ఫలితాలు దక్కాయి. చంద్రబాబును ప్రచారానికి పిలవకుండా ఉంటే సొంతంగానే తాము గెలిచి ఉండేవారమని అన్నా డీఎంకే నేతలు అంటున్నారు. బుద్ధి పొరపాటై చంద్రబాబు చేత ప్రచారం చేయించుకుని మునిగామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఎన్నికల ప్రచారంలో అన్నా డీఎంకేని గెలిపించండంటూ ప్రచారం చేసిన చంద్రబాబు ఆ చెప్పేదేదో తెలుగులోనే చెప్పి ఉంటే బాగుండేది. కానీ తనకు రాని సంబంధం లేని తమిళంలో తడబాటు పడుతూ ఆయన చేసిన ప్రచారం కామెడీ స్టఫ్ గా మిగిలిపోయిందే తప్ప జనంలోకి వెళ్లలేదు. అంతకు మించి గత ఎన్నికల్లో ఏపీలో కూటమి గెలిచిన దగ్గర నుంచి ఏపీలో కూటమి పాలనను దేశమంతా నిశితంగా గమనిస్తూనే ఉంది. సూపర్ 6 హామీలను చంద్రబాబు అటకెక్కించేసిన వైనాన్ని అంతా చూశారు. అదే సమయంలో రెడ్ బుక్ రాజ్యాంగంతో ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న విధ్వంసాన్ని, హింసాయుత దాడులను యావత్ దేశం ఏవగించుకుంటోంది. తమిళనాడులోని తెలుగువారు కూడా కూటమి పాలన పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రావడంతోనే జగన్మోహన్ రెడ్డి హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలన్నీ ఆగిపోయాయి. కొత్త పథకాలేవి తీసుకురాలేదు. ఒక్క అమరావతి పేరుతో లక్షల కోట్ల కుంభకోణానికి స్కెచ్ గీస్తున్నారు. ఇవన్నీ గమనిస్తున్న తెలుగువారు చంద్రబాబు నాయుడు ప్రచారానికి రావడంతోనే అసహనానికి గురయ్యారని విశ్లేషకులు అంటున్నారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షం కాబట్టి చంద్రబాబు నాయుడిని తెలుగు ప్రజలు ఉండే ప్రాంతంలో ప్రచారం చేయిస్తే 4 ఓట్లు వస్తాయని అనుకుంటే ఉన్న సంప్రదాయ ఓట్లు కూడా పోయాయని అన్నా డీఎంకే నాయకత్వం లోలోన రగిలిపోతోందట. కోయంబత్తూరు జిల్లాలో బాబు ఎఫెక్ట్తో అన్నా డీఎంకేతో పాటు బీజేపీ కూడా బాగా నష్టపోవాల్సి వచ్చింది. చంద్రబాబు నాయుడు ఇక్కడ ప్రచారం చేస్తున్న సమయంలోనే టీవీకే పార్టీ అధినేత సినీ నటుడు విజయ్ తెలుగు ప్రజలుండే ఇక్కడ ప్రచారం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డితో విజయ్ ఉన్న ఫోటోను ఓ అభిమాని ఇవ్వడంతోనే విజయ్ దాన్ని అక్కున చేర్చుకుని ప్రచారంలో ప్రజలకు చూపించారు. దాంతో జనం కేరింతలు కొట్టారు. చంద్రబాబు స్వయంగా వచ్చి ఎన్నికల ప్రచారం చేసిన చోట్ల అన్నా డీఎంకే బీజేపీలు చావు దెబ్బతిన్నాయి. జగన్మోహన్ రెడ్డి స్వయంగా ప్రచారం చేయకపోయినా ఆయన కటౌట్ చూసి అక్కడి తెలుగు ప్రజలు టీవీకే పార్టీకి పట్టం కట్టారని సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరుగుతోంది.